హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందిన వార్త, కూటమి ట్యాంపరింగ్ నిజాలని బయటపెట్టిన ఎన్నికల అధికారి. పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా 2019లో 151 సీట్ల స్థానంతో వైసీపీ భారీగా మెజారిటీతో విజయాన్ని అందుకున్న తర్వాత 2024లో కేవలం 11 సీట్లకే పరిమితం అవడంతో అటు కూటమి పార్టీకి కూడా తమ విజయాన్ని అంచనా వేయలేకపోతున్నాయి. సో దాదాపుగా 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది కూటమి. వైసీపీ పార్టీకి కూడా అంత డౌన్ సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా వైసీపీ పార్టీ అంటే క్రైస్తవులు, దళితులు, బీసీ అందరూ కూడా వైసీపీ పార్టీకే సపోర్టివ్గా ఉంటారు. ముఖ్యంగా మోదీ లాంటి వారు 400 సీట్లతో విజయాన్ని అందుకోవాలని విర్రవీగినప్పటికీ మ్యాజికల్ సీట్లను కూడా సంపాదించుకోలేకపోయారు. అయితే జగన్ ఓడిపోయిన తర్వాత ఎమోషనల్గా మాట్లాడినప్పుడు చాలామంది ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యాయని వార్తలు పైకి వినిపించాయి. అంతేకాకుండా ఎలాన్ మస్క్ లాంటి వారు కూడా ఈ విషయాన్ని షేర్ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈవీఎంల గురించి మాట్లాడారు. చంద్రబాబు కూడా ఆటోమేటిక్గా వీటిని మాన్యువల్గా దీనిని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటూ గతంలో వెల్లడించారు. సో జై భారత్ పేరుతో పార్టీ పెట్టిన జేడి లక్ష్మీనారాయణ అందరికీ సుపరిచితమే. ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం దాదాపుగా అసాధ్యమని, అయితే జరిగే అవకాశం కూడా ఉందని తెలిపారట ఈయన. మరొక సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు కూడా ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారనే విధంగా తెలియజేశారట. కేవలం ఇది ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా ఈవీఎంని కంట్రోల్ చేయవచ్చు అంటూ తెలిపారట. ముంబైలో కూడా వీటి కేసు నడుస్తోంది అంటూ తెలిపారు. ఇది కూడా ప్రూఫ్ అయింది, ఇది వాస్తవమే అంటూ తెలిపారు. అయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పవచ్చు. ఒకవేళ ఇక్కడ మొదలైన ప్రశ్న ఏంటంటే, మోదీ కూడా 400 సీట్లకు ట్యాంపరింగ్ చేసుకోవచ్చు కదా అని ప్రశ్నలు మొదలవుతున్నాయి. అయితే అన్ని సీట్లు తెచ్చుకుంటే ఖచ్చితంగా అనుమానం వస్తుందని వారికి అనుగుణంగా సీట్లను ట్యాంపరింగ్ చేసుకున్నట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే ట్యాంపరింగ్ అంట. సో పొత్తులలో భాగంగా అక్కడక్కడ కొన్ని సీట్లను మాత్రమే ట్యాంపరింగ్ చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్.